అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బుక్ ఆఫ్ ఎక్సడస్ అండ్ చాప్టర్ 25 అండ్ వర్స్ 8. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు యొక్క సాయంత్రం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని గురించినటువంటి పాటలు పాడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మీ యొక్క రూప కనికరములు, ప్రభా గంభీరములు తండ్రి మాయడల మీరు విస్తరింపజేసినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా మేము ఇంకను సజీవ లెక్కలు ఉన్నామంటే కేవలం మీ యొక్క కృప కనికరములను బట్టి ప్రభా మేము ఇంకను సజీవులుగా ఉన్నాం. ప్రభా యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము అధ్యయనం చేస్తుంటుండగా మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీరు మా అందరితో మాట్లాడేటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి దేవుడు తండ్రి, మీ యొద్దకు వచ్చి ఉన్నాం. మా యొక్క అక్కడిని అనుసరించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని మీకు మొరపెడుతుంటున్నాం. అయోగ్యున్న పాత్ర నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి, మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. ఈ యొక్క పరిశుద్ధ స్థలం అనేటువంటి అంశమును మేము అధ్యయనం చేస్తుంటుండగా ప్రభా మేము అనేకమైనటువంటి లోతైన సత్యాలను గ్రహించినట్లుగా మా యొక్క మనోనేత్రములను తెరవజేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. చేరి వచ్చినటువంటి మీ యొక్క ప్రియబిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రావాల్సిందో వారిని మీరే త్వరపెట్టి తోడుకొని రమ్మని మీకు మొట పెడుతుంటున్నాం. ప్రభా మరి సంఘంను మీరే జ్ఞాపకం చేసుకోండి, ఆత్మీయంగా మీరే బలపరిచి వృద్ధిపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క స్థలంలో మీరు స్థాపించినటువంటి సజీవ సంఘమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా అనేకులు ప్రభా ఈ యొక్క సంఘంలో చేర్చబడినట్లుగా కృపను అనుగ్రహించారు. అనేకులు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఈ యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధిని పరలోకంలోకి వెళ్ళుటకు ఇది ఒక గవని అని వారు గుర్తించడానికి వారి యొక్క నేత్రములను మీరే తెరవజేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేలుగా జ్ఞాపకం చేసుకున్నామని మీ నుంచి గొప్ప కార్యంలో ఆశిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ద్వారము, తర్వాత బలిపీఠము, గంగాళము, తర్వాత గుడారము, ఆ గుడారంలో 2 భాగాలు, ప్రత్యక్షపు గుడారము, దాంట్లో 2 భాగాలు, మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. ఇందులో ఇదివరకే మనము ద్వారం గురించి అధ్యయనం చేశాము. ఇప్పుడు మనము బలిపీఠము అర్పణ గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి అర్పణలో అనేక విషయాలు ఇదివరకే మనము వివరంగా చూసాము. లేవియాకాండము 1వ అధ్యాయము 5వ వచనము. లెవిటికస్ చాప్టర్ 1 అండ్ వర్స్ 5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదురున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. ఇక్కడ దహన బలి మొట్టమొదటి బలి, దాని తర్వాత నైవేద్య బలి, తర్వాత సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. ఈ మొదటి అర్పణలో దహన బలి విషయంలో అనేక విషయాలు ఇదివరకు చూసాము. ఇందులో మనము ఆ కోడెదూడను వధించిన తరువాత, వధించుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోడెదూడ కావచ్చు, లేకపోతే గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట అవి వధింపబడతాయి దహన బలి కొరకై. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ కోడెదూడకు సాదృశ్యంగా ఉన్నాడు. గొర్రెపిల్లకు, తర్వాత మేకపిల్లకు, తెల్ల గువ్వకు, తర్వాత పావురపు పిల్లకు ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. కోడెదూడను వధించిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా తాను ఉండినాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఇదివరకు చూసాము. ఆయన వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయన 24 పెద్దల మధ్యలో, తర్వాత కోటాను కోట్ల దూతల ఎదుట ఆయన నిలవబడి ఉన్నాడు. ఎట్లా నిలబడి ఉన్నాడు? వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లగా తాను నిలబడి ఉన్నాడు. ఆయన మన కొరకే వధింపబడ్డాడు. పోయిన వారం కాకుండా అంతకుముందు మనము 4 విషయాలు ప్రాముఖ్యంగా చూసాము. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై మృతి పొందాడు. వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల, ఆయన వధింపబడ్డాడు. ఆ వధింపబడుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తే అందులో
ప్రేమ మనకు కనబడుతుంది. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క చేతుల్లో, ఆయన యొక్క కాళ్ళలో, తర్వాత ఆయన యొక్క ప్రక్కలో బల్లపు పోటు, తర్వాత ఆ యొక్క మరి ఆ యొక్క గాయములు ఉన్నట్లుగా మనం చూడగలం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు తాను తిరిగి లేచిన తర్వాత తోమాకు ప్రత్యక్షమై మరి నా యొక్క చేతి గుర్తుల్లో, మేకుల గుర్తులో నీ వేలు పెట్టి చూడంటాడు, నా ప్రక్కలో చేయి పెట్టి చూడంటాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, తర్వాత మన కొరకై మృతి పొందాడు. తర్వాత మనం చూసాము ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై ప్రాణము పెట్టాడు. తర్వాత మూడవదిగా చూసాము ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై అర్పింపబడ్డాడు. తర్వాత నాలుగవదిగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకై అప్పగించుకున్నాడు. హీ లవ్డ్ us and died for us. He loved us and laid down his life for us. And he loved us and he offered himself for us. And he loved us and gave himself for us. ఇక్కడ కోడెదూడ వధింపబడింది. మన 30వ వారము సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి చూస్తాం. ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమల గురించి కీర్తన గ్రంథం 22, దాని తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోను, దాని తర్వాత క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు శిలువ వేయబడక మునుపు అనేక పర్యాయములు మరి ఆయన అనేక శ్రమలు, బహుశ్రమలు, బహుహింసలు, అనేక హింసలు తాను పొందవలసి ఉందని ముందుగానే తన యొక్క శిష్యులకు ఎంతో తేటగా తెలియజేశాడు. ప్రాఫెసీ అంటే శ్రమల గురించినటువంటి ప్రవచనం. పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా తన యొక్క శ్రమల గురించి, బహుశ్రమలు, పలు శ్రమలు తాను పొందనై ఉన్నాడని మనం చూసాం. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆయన శ్రమలు ఎందుకు అనుభవించాడనేటువంటి విషయాలు చూసాం. మనం చూసాం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో హీ సఫర్డ్ ఫర్ అస్ ఇన్ హిస్ ఫ్లెష్. ఆయన మన కొరకై ఆయన శ్రమ అనుభవించాడు. ఆయన యొక్క శరీరము శ్రమల గుండా వెళ్ళింది. ఆయన యొక్క శరీరము శ్రమలో పాలైంది. ఎందుకొరకంటే మన కొరకు. తర్వాత ఎందుకొరకో అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం. దేవుని యొద్దకు తెచ్చుటకై, మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన శ్రమ పడ్డాడు. తర్వాత ఎందుకొరకు శ్రమ పడ్డాడంటే అనీతిమంతుల కొరకై ఆయన శ్రమ పడ్డాడు. తర్వాత ఎందుకొరకు అంటే పాపముల విషయమై ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ అనుభవించాడు. తర్వాత మనం చూసాము ఆయన మనల్ని పరిశుద్ధపరచుట కొరకై ఆయన మన కొరకై శ్రమ అనుభవించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ అనుభవించేటువంటి సందర్భంలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం ఆయన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడైండి, దేవుని కుమారుడైండి, ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. తర్వాత మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు, ఆయన ఎవరిని కూడా బెదిరించలేదు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా శ్రమలు అనుభవించినప్పుడు, శ్రమలు పాలైనప్పుడు, ఎవరైనా మనల్ని శ్రమ పెట్టినప్పుడు మనము బెదిరించాల్సిన అవసరం లేదు. తర్వాత అదే అధ్యాయంలో రాయబడింది క్రీస్తు మన కొరకై ఎందుకు శ్రమపడ్డాడంటే మనము ఆయన యొక్క అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు సఫర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనము శ్రమ అనుభవించడం కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తే ఆయన మనకు మంచి మాదిరి అయి ఉన్నాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు తాను శ్రమ అనుభవించి మృతుల నుండి లేచుటలో ఆయన ప్రథముడు అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా శ్రమలు అనుభవించిన తర్వాత మరి ఆ యొక్క మొదటి పునరుద్ధానంలో మనము కూడా పాలు పుచ్చుకునేటువంటి వారముగా ఉంటాం. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము పోయిన వారము చూచాం. ప్రాముఖ్యంగా ప్రవచనాలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించినటువంటి ప్రవచనాలు చూసాము. ఎందుకొరకు ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించవలసి వచ్చిందో మనము చూసాం. ఈ దినమున మనము ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడు, ఆయన ఫిజికల్గా, భౌతికంగా ఏ విధంగా తన యొక్క శరీరము మరి శ్రమల పాలైంది, ఆ యొక్క విషయాలు చూస్తాం. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం, క్షమించండి 22వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 54. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనము. లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 54. వారాయను పట్టి ఈడ్చుకొని పోయి
ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. వారాయను పట్టి ఈడ్చుకొని పోయి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా ఎలా శ్రమలు అనుభవించాడో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన గెత్సెమనే వనములో ఆ రాత్రి వేళలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన అర్ధరాత్రి వేళ వరకు ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులు కూడా ఉండినారు. శిష్యులైతే గాఢ నిద్రలోనికి జారుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉండినాడు. తర్వాత మరి బంట్రౌతులు వచ్చారు, ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చారు. ఆ యొక్క సందర్భం అంతా మనకు బాగా పరిచయమే. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అన్నప్పుడు నేనే ఆయనని చెప్పినప్పుడు వారందరూ కూడా వెనకకు తగ్గి పడిపోయినారు, నేలను పడిపోయినారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల్లో ఎంతో మహత్తైనటువంటి శక్తి ఉంది. ఆయన యొక్క స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి స్వరము. కాబట్టి ఆయన నేనే అని చెప్పగానే వారందరూ కూడా వెనక్కి తగ్గి పడిపోయినారు. అవన్నీ కూడా మనకు పరిచయమే. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బంధింపబడ్డాడు, వారు ఆయన పట్టుకున్నారు. తర్వాత 54వ వచనం రాయబడింది, ఈడ్చుకొని పోయి, వారాయను పట్టి ఈడ్చుకొని పోయి. గెత్సెమనే వనం. ఈ యొక్క వనము నుంచి ఈ ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయినారు. ఎట్లా తీసుకుపోయినారు? మామూలుగా పట్టుకొని పోలేదు. ఇంగ్లీష్లో అయితే లెడ్ హిమ్ అనేటువంటి మాట రాయబడింది. తెలుగులో చాలా చక్కగా తర్జుమా చేశారు. లెడ్ హిమ్ అంటే తోడుకొని వెళ్ళడం, తీసుకొని వెళ్ళడం. అయితే మన తెలుగు బైబిల్లో చాలా చక్కగా తర్జుమా చేశారు. ఈడ్చుకొని పోయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతులు కాళ్ళు రెండు బంధించి వారు ఈడ్చుకుంటూ పోయినారు. బహుశా వారు గుర్రపు రథం మీద, బండ్రౌతులు కాబట్టి వారు గుర్రపు రథం మీద వెళ్తూ ఉన్నారేమో. ప్రభువైన యేసుక్రీస్తుని ఆ విధంగా రథానికి కట్టేసి ఆ విధంగా ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళారేమో. అయితే మనకు తెలియదు ఈ యొక్క గెత్సెమనే వనం నుంచి ప్రధాన యాజకుని యొక్క ఇల్లు మరి ఎన్ని మైళ్ళ దూరం ఉందో మనకైతే తెలియదు, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో మనకైతే తెలియదు. మరి ఈడ్చుకొని పోయినారు. ఆ విధంగా ఈడ్చుకొని పోతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయన యొక్క కాళ్ళు, ఆయన యొక్క దేహం అంతా కూడా మరి అక్కడ ఆ విధంగా వీధిలో ఆ రాళ్ళు రప్పలు తర్వాత మట్టి అంతా కూడా కొట్టుకొని, శరీరం అంతా కూడా కొట్టుకొని పోతూ ఉంది. మరి ఎంత దూరం ఉందో మనకే తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీవు ఈడ్చుకొని పోయినారు. సో దట్ ఈస్ ది ఫస్ట్ సఫరింగ్. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఈడ్చుకొని పోయినారు. ఎవరైనా మనల్ని కూడా ఆ విధంగా ఈడ్చుకొని పోతే ఎట్లా ఉంటుందో చెప్పండి. ఎవరైనా వచ్చి పోలీసు వాళ్ళే వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తేనే చాలా అవమానంగా ఫీల్ అవుతాం. మనల్ని చుట్టుపక్కల వారు చూస్తే ఏమనుకుంటారో, మనం ఏం తప్పిదం చేయకపోయినా కానీ వారు ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారేమో అనేటువంటి భావన మనలో ఉంటుంది. చాలా ఫీల్ అయిపోతాం, చాలా షేమ్గా ఫీల్ అయిపోతాం. అట్లాంటిది వారు వచ్చి, ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చినట్టు మనల్ని ఏదైనా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు, వ్యాన్లో తీసుకుని వెళ్తారు, కూర్చోబెట్టి తీసుకెళ్తారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా కాదు, ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళినారు. ఏ పాపము చేయలేదు, ఏ కపటము లేదు. అయినను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన కొరకై ఈడవబడ్డాడు. సో హీ లవ్డ్ us అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us. ఆయన మన కొరకై తను అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క శ్రమల్లో మనం చూస్తాం. ఈడవబడ్డాడు. ఎన్ని కిలోమీటర్ల దూరము ప్రభువైన యేసుక్రీస్తు ఈడవబడ్డాడో మనకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈడవబడ్డాడు. ఈడవబడి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళినారు రాత్రి వేళలో. అక్కడ ఆ దినాల్లో ఇద్దరు ప్రధాన యాజకులు ఉండేటువంటి వారు. మొట్టమొదట అన్న యొద్దకు తీసుకుపోయినారు. దానికి ఆ యొక్క విషయం మనం చూసినట్లయితే మొట్టమొదట అన్న యొద్దకు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 18 and verse 12. అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అక్కడ ప్రధాన యాజకుడైన అన్న యొద్దకు తీసుకొని పోయినారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు బంధింపబడ్డాడు. కాళ్ళు చేతులు కట్టేశారు, ఈడ్చుకొని పోయినారు. ఎన్ని కిలోమీటర్లో తెలియదు. తర్వాత మొదట అన్న యొద్దకు తీసుకొని పోయినారు. మనం చూసాము ఇక్కడ లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనంలో, వారాయను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుపోయినారు, పిలాతు దగ్గరికి కాదు. ఎక్కడ తీసుకుపోయినారు? మొదట అన్న యొద్దకు తీసుకుపోయినారు. ఆయన కూడా తను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా తను ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. అయితే ఆ రాత్రి వేళలో ప్రభువైన యేసుక్రీస్తుని అన్న ఇంటిలో, అంటే ప్రధాన యాజకుని ఇంటిలో మొట్టమొదట విచారణ చేశారు. ఆ వివరాలన్నీ కూడా 12వ వచనం, అంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం మొదలుకొని
23వ వచనం వరకు ఆ విచారణ అంతా కూడా మనం చూస్తాం. అది ఇప్పుడు అవన్నీ కూడా మనం చూడం. మన యొక్క సందర్భం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా శ్రమలు అనుభవించాడో చూస్తూ ఉన్నాం. ఆయన బంధింపబడ్డాడు, ఈడవబడ్డాడు. మొట్టమొదట అన్న యొద్దకు తీసుకుని పోబడ్డాడు. దాని తర్వాత ఎక్కడికి తీసుకుపోబడ్డాడు? కాయప యొద్దకు. చూడండి 24వ వచనం, ఇదే అధ్యాయం 24వ వచనం. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు పంపెను. మొట్టమొదట అన్న యొద్దకు తీసుకుపోయినారు, అక్కడ విచారణ జరిగింది. రెండవదిగా ప్రధాన యాజకుడైన కాయప యొద్దకు తీసుకుని పోయినారు. దాని తర్వాత 28వ వచనంలో ఇదే అధ్యాయము, వారు కాయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అధికార మందిరంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని పోయినారు. సెన్హడ్రిన్ అంటారు ఆ అధికార మందిరం. ఆ అధికార మందిరంలో సెన్హడ్రిన్ కాదు, అధికార మందిరం అంటే పిలాతు తాను విచారణ చేసేటువంటి స్థలం. ఈ కయప యొద్ద నుండి అధికార మందిరంలో తీసుకుపోయినారు. అయితే పిలాతు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని విచారణ చేసినాడు. చూడండి, మొట్టమొదట ప్రధాన యాజకుడైన అన్న తాను విచారణ చేశాడు. తర్వాత కాయప యొద్ద విచారణ జరిగింది. తర్వాత పిలాతు యొద్ద విచారణ జరిగింది. చూడండి 29వ వచనంలో అంటాడు, కావున పిలాతు బయట ఉన్నవారి యొద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారనేను. ఇక్కడ పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని తాను అక్కడ విచారిస్తున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత పిలాతు తాను తెలుసుకుంటాడు, ఇతడు గలిలయ మనుషుడు అని తెలుసుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని హేరోదు యొద్దకు తీసుకుని పోతారు. హేరోదు యొద్దకు చూడండి, లూకాసు వార్తలో మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూక్స్ గాస్పల్ చాప్టర్ 23. లూకాసు వార్త 23వ అధ్యాయము ఇక్కడ 7వ వచనము, 23వ అధ్యాయము 7వ వచనం లూకాసు వార్త. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు కూడా విచారణ చేశాడు. ఆ విచారణ గురించి 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఆయన ఏ విధంగా విచారణ చేశాడు అవన్నీ వివరాలు రాయబడలేదు. క్లుప్తంగా అక్కడ ఏమి జరిగినాయో ఆ విషయాలు అక్కడ రాయబడ్డాయి. అయితే హేరోదు కూడా ప్రభువైన యేసుక్రీస్తు విషయమై సాక్ష్యం ఇస్తాడు. ఇతని యొద్ద నాకు ఏ నేరము కనబడలేదంటాడు. తర్వాత హేరోదు మరలా పిలాతు యొద్దకు పంపిస్తాడు. చూడండి 23వ అధ్యాయము 11వ వచనము. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. కాబట్టి పిలాతునొద్దకు మరలా పంపబడ్డాడు. అంటే మరలా ప్రభువైన యేసుక్రీస్తుని విమర్శించడము మొదలుపెట్టాడు. చూడండి, మొట్టమొదట ప్రధాన యాజకుడైన అన్న యొద్ద విచారింపబడ్డాడు రాత్రి వేళలో. తర్వాత కాయప యొద్ద విచారించబడ్డాడు, పిలాతు యొద్ద విచారింపబడ్డాడు, హేరోదు యొద్ద విచారింపబడ్డాడు. తర్వాత పిలాతు యొద్దకు మరలా తీసుకొని రాబడ్డాడు. తర్వాత పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాడు. 15వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయము 15వ వచనం. హేరోదునకు కూడా కనబడలేదు, హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణంనకు తగినదేదియు ఇతడు చేయలేదు. ఈ విధంగా సాక్ష్యం ఇస్తాడు. పిలాతు మరలా విచారించి ఈయన మరణంలో తగినది ఏది కూడా చేయలేదని సాక్ష్యం ఇస్తాడు. అయితే తర్వాత ప్రజలు, తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కేకలు వేసినప్పుడు వారి యొక్క కేకలు గెలిచాయి. ప్రభువైన యేసుక్రీస్తుని మరి కోడాలతో కొట్టించి ఆయన్ను సిలువ వేయడానికి అప్పగించాడు. కాబట్టి మొట్టమొదటగా ప్రభువైన యేసుక్రీస్తు తాను ఈడవబడిన తర్వాత రెండవదిగా తాను ఉమ్మి వేయబడ్డాడు. హీ వాజ్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన బంధించారు, ఈడ్చుకొని తీసుకొని పోయినారు. తర్వాత రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు ముఖము పైన వారు ఉమ్మి వేశారు. చూడండి, ఈ విషయము మనము రెండు సందర్భాల్లో మరి ఉమ్మి వేసినట్లుగా మనము చూస్తాం. చూడండి, మత్తయి సువార్త మొట్టమొదటగా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని బంధించి తీసుకుని వచ్చినారో వారు తర్వాత అన్న యొద్దకు తీసుకొని పోయిన తర్వాత
కయప యొద్ద విచారణ చేసేటువంటి సందర్భంలో ఉమ్మి వేశారు. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26, 67వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 67వ వచనము. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ను గుద్దిరి. ఉమ్మి వేశారు. హి వాస్ స్పిట్ అపాన్ హిస్ ఫేస్. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎవరు వేశారు? అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి. ఎవరు ఉమ్మి వేశారు? పై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ మనం ప్రధాన యాజకుని, ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రధాన యాజకుడైన కయప ఇంటి యొద్ద విచారణ జరుగుతూ ఉంది. కయప ఇంటి యొద్ద విచారణ. ఆ విచారణ సమయంలో చాలా విషయాలు వారు అడుగుతారు. అనేకమైనటువంటి దూషణ మాటలు పలుకుతారు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని అనేకమైనటువంటి ప్రశ్నలు వారు వేస్తారు. తర్వాత ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తుని చూసి అంటాడు 63వ వచనంలో, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవంగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. ఈ విధంగా చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీవన్నట్టే అని సాక్ష్యం ఇస్తాడు. సాక్ష్యం ఇచ్చినప్పుడు వెంటనే ఆ ప్రధాన యాజకుడు మిగతా వారు ఇక మనకు ఇంకా సాక్షులతో పనేంటి అని చెప్పేసి 66వ వచనంలో వారు అంటారు, వీడు మరణమునకు పాత్రుని. అప్పుడు వారు ఎవరు అంటే ఇందులో మనము ప్రధాన యాజకుని చూస్తాం. 59వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. రాత్రి వేళలో జరిగేటువంటి విచారణ. కయప తర్వాత మహాసభ వారందరూ, అంటే సెన్హడ్రిన్ అంటారు దాన్ని, 70 మంది ప్రధానులు పెద్దలు ఉంటారు. అందులో మరి శాస్త్రులు వీరందరూ పెద్దలు, ఇశ్రాయేల్ పెద్దలు వారందరూ కూడా ఉంటారు. వారందరూ కూడా అబద్ధ సాక్ష్యము చెప్పడం మొదలుపెట్టారు. ఏమీ కూడా పొంతన లేదు. తర్వాత వారి గురించి రాయబడింది 67వ వచనంలో, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి. అప్పుడు వారంటే ప్రధాన యాజకుడు, తర్వాత అక్కడ మహాసభ వారు, వీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన వారు ఉమ్మి వేశారు. చూడండి, ఒక్కసారి మనం ఊహిస్తే ఎవరైనా కానీ మన ముఖం మీద ఉమ్మి వేస్తే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది. ఎంత అసహ్యంగా అనిపిస్తేనే వారు ఉమ్మి వేస్తారు. నాకైతే ఇప్పటి వరకు ఎవరు ఉమ్మి వేసినట్లు నాకైతే తెలియదు. ఎవరైనా ఉమ్మి వేస్తే చాలా అవమానం అనిపిస్తుంది. ఎవరైనా కానీ తృణీకరిస్తే, ఎవరైనా రిజెక్ట్ చేస్తేనే మనం తట్టుకోలేము, మాట్లాడకపోతేనే తట్టుకోలేము. అట్లాంటిది ఉమ్మి వేశారు అంటే చాలా చాలా అవమానకరమైనటువంటిది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన ప్రధాన యాజకుడు మిగతా వారందరూ కూడా మరి ఉమ్మి వేశారు. తర్వాత రెండవ సందర్భంలో బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన ఉమ్మి వేశారు. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 15, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 19వ వచనము. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 19వ వచనము. వారు ఆయనను అపహసించిన తర్వాత 19వ వచనం, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారము చేసిరి. ఇక్కడ ఎవరు అంటే 16వ వచనంలో చూస్తాం. అంతటా సైనికులు ఆయన ప్రేతోర్యమును అధికార మందిరములోనికి తీసుకొని పోయి. అధికార మందిరం ఏంటి? అధికార మందిరం అంటే విచారణ జరిగేటువంటి స్థలం. పిలాతు విచారణ చేసేటువంటి స్థలం. అక్కడ సైనికులు మరి ఖైదీ ఎవరైతే బందీలుగా తీసుకురాబడతారో వారిని అపహసిస్తారు, కొడతారు, మరి కొడతారు. అవన్నీ కూడా జరిగేటువంటి స్థలం అది. ఆ ప్రేతోర్యం అనే అధికార మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు ముఖము పైన ఉమ్మి వేశారు. ఆయన మీద ఉమ్మి వేసి. ఎవరు వేశారంటే సైనికులు ప్రభువైన యేసుక్రీస్తు ముఖము పైన ఉమ్మి వేశారు. మొట్టమొదటిగా ఆయన ఏడవబడ్డాడు, తర్వాత ఆయన ముఖము పైన ఉమ్మి వేశారు. చాలా అవమానం. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు ఆయన అవమానము భరించాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్. ఆయన మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. తన ముఖాన్ని అప్పగించుకున్నాడు ఈ ఉమ్మి వేయించుకోవడానికి. ఎందుకొరకంటే మన కొరకై, నా కొరకు, నీ కొరకు వ్యక్తిగతంగా. అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన. కాబట్టి క్రైస్ట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ టు సఫర్. కాబట్టి సంఘంలో కానీ ఇట్లాంటి అవమానాలు, నిందలు, శ్రమలు వచ్చినప్పుడు వీటిని మనము తట్టుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తే చక్కటి మాదిరికరమైనటువంటి వాడు.
మనలో ఎవరి ముఖం మీద అయినా కానీ ఉమ్మి వేసినట్టుగా ఉండకపోవచ్చేమో. అది మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ తప్పిదం చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఒకవేళ తప్పిదం పాపం చేస్తే ఉమ్మి వేశారంటే ఏమైనా అనుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ తప్పిదం చెప్పినప్పటికీ నీ కొరకే నా కొరకే తాను ఉమ్మి వేయబడ్డాడు. మొట్టమొదటి ఈడవబడ్డాడు, తర్వాత ఉమ్మి వేయబడ్డాడు. తర్వాత హీ వాజ్ స్మిటెన్ ఆర్ బఫెటెడ్, తాను కొట్టబడ్డాడు. మొట్టమొదటిగా దాదాపు 5 నుంచి 6 సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడుట మనం చూస్తాం. ఆయన ఏడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, ఆయన మన కొరకై కొట్టబడ్డాడు. చూడండి లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 63. లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 63. యేసును పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి. చూడండి, ఎవరు పట్టుకున్నారు? బంట్రౌతులు. ప్రభువైన యేసుక్రీస్తుని బంట్రౌతులు పట్టుకొని ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళినట్లుగా మనం చూసాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం చూసాం. అక్కడ బంట్రౌతులు మనం చూస్తాం. తర్వాత ఆ బంట్రౌతులు ఏం చేసినారు? 63వ వచనంలో యేసును పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన కొట్టారు వితౌట్ ఎ రీజన్. కాబట్టి ఈ సోల్జర్స్ వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు సాధారణంగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విషయమై మరి తెలియకుండానే ప్రభువైన యేసుక్రీస్తును కొట్టినారు వితౌట్ ఎ రీజన్. హి వాజ్ స్మిటెన్. తర్వాత 64వ వచనంలో కూడా 63, 64 వచనం, ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయన్ను అడిగి. కాబట్టి మొట్టమొదట కొట్టారు, ఆయన పట్టుకున్న మనుషులు ఆయన కొట్టారు. ఫస్ట్ ఈడ్చుకొని తీసుకుపోయినారు, తర్వాత ఉమ్మివేశారు, తర్వాత కొట్టినారు. తర్వాత రెండవదిగా ఆయన ముఖాన్ని కప్పి బ్లైండ్ ఫోల్డెడ్, కళ్ళకు గంతలు కట్టి. ఇంగ్లీష్లో రాయబడింది బ్లైండ్ ఫోల్డెడ్ అనేటువంటి వర్డ్ రాయబడింది ఇంగ్లీష్లో. బ్లైండ్ ఫోల్డెడ్, ఆయన ముఖము కప్పి అంటే కళ్ళకు గంతలు కట్టేసి ముఖాన్ని సంపూర్తిగా కట్టేసి ఆ బంట్రౌతులు ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి. ఇది ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని వెళ్ళక మునుపు, అంటే అన్న యొద్దకు తీసుకుని వెళ్ళక మునుపు జరిగినటువంటి సంఘటన. ఆయన ముఖము కప్పి కొట్టారు. ముఖాన్ని కప్పక ముందు కొట్టారు. రెండో సందర్భంలో ఆయన ముఖాన్ని కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచనం అంటే ముఖాన్ని కప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ముఖాన్ని వారు కొట్టేసినారు. తర్వాత అన్న ఇంటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డాడు. మొట్టమొదట బంట్రౌతులు ఈడ్చుకొని వచ్చి కొట్టారు, కళ్ళకు గంతలు కట్టి ముఖం మీద ముసుగు వేసి కొట్టారు. మొట్టమొదట ఇందాక చెప్పినట్లు అన్న యొద్దకు తీసుకొని రాబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రధాన యాజకుడైన అన్న యొద్ద విచారణ సందర్భంలో ఒక బంట్రౌతులో ఒక బంట్రౌతు ప్రభువైన యేసుక్రీస్తుని అరచేతులతో కొట్టాడు. జాన్స్ గాస్పల్ చాప్టర్ 18 అండ్ వర్స్ 22. యోహాను సువార్త 18వ అధ్యాయము 22వ వచనము. ఇది ఇందాక మనం చూచాము. ప్రభువైన యేసుక్రీస్తు మొదట అన్న యొద్దకు తీసుకొని పోబడ్డాడు. ఇదే అధ్యాయము 12వ వచనంలో అన్న యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు నిలబడ్డాడు. అక్కడ నుంచి మనం చూస్తాం ఆ వచనాల్లో 22వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, పై వచనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు చూడడానికి మనకు సమయం లేదు. ప్రధాన యాజకుడు అన్న యొద్ద చెప్పినటువంటి మాటలను బట్టి ఏమంటాడు? ఆ బంట్రౌతుల్లో ఒకడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఈలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అరచేతులతో చెంప చెల్లుమనేటట్టు కొట్టాడు. కొంతమంది పోలీసులు అట్లనే ఉంటారు, కొడుతూనే ఉంటారు. ఎవరైనా దొంగ దొరికినాడంటే వాడిని చితకబాతారు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని కూడా ఆ బంట్రౌతు చాలా తక్కువ అంచనా వేశాడు. మిగతా ఖైదీల్లాగా, మిగతా నిందితుల్లాగా ఈ బంట్రౌతు బహుశా అనుకున్నాడేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలియదు. అయితే అతడు కూడా ఒక ఖైదీ అనుకొని ఏదైనా తప్పు పని చేశాడేమో, ఏదైనా దొంగతనం చేశాడేమో అనుకున్నాడేమో. మిగతా నిందితుల్లాగా అనుకొని ప్రభువైన యేసుక్రీస్తుని అరచేతులతో కొట్టాడు. ఎక్కడ కొట్టబడ్డాడంటే ప్రధాన యాజకుని ఇంటిలో ఒక బంట్రౌతుల్లో ఒకడు ప్రభువైన యేసుక్రీస్తుని అరచేతులతో తాను కొట్టాడు. కాబట్టి మొట్టమొదటిగా బంట్రౌతులు కొట్టారు,
అన్న యొద్దకు తీసుకొని రాకమునుపు కొట్టారు, బ్లైండ్ ఫోల్డెడ్, ముసుగు వేసి కొట్టారు. తర్వాత ఇక్కడ అన్న ఇంటిలో బంట్రౌతు ఆయన కొట్టబడ్డాడు. తర్వాత మూడవ సందర్భము, ప్రధాన యాజకుడైన అన్న యుద్ధ నుంచి కాయప యుద్ధకు తీసుకొని రాబడ్డాడు. ఆ కాయప యుద్ధకు తీసుకొని రాబడినప్పుడు కూడా అక్కడ విచారణలో ప్రభువైన యేసుక్రీస్తును కొందరు కొట్టారు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26, 59వ వచనం నుండి 68వ వచనం వరకు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కయప యొద్ద, ప్రధాన యాజకుడైన కయప యొద్ద విచారణ చేయబడతా ఉన్నాడు. ఆ విచారణ అంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక చూసాము, ఏం చేశారు వారు. 67వ వచనము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనము. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. హీ వాజ్ బఫెటెడ్ అనేటువంటి మాట, బఫెటెడ్, గుద్దిరి అంటే పిడికిలు బిగించి గుద్దారు. ఎక్కడెక్కడ గుద్దారో, ఎక్కడ ముఖం మీద, కడుపులో ఇష్టం వచ్చినట్లుగా గుద్దారు. వారు అంటే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, మహాసభ వారు ఉన్నారు, తర్వాత బంట్రౌతులు వారందరూ కూడా ఉన్నారు. కాబట్టి వారిలో ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తును గుద్దినారో మనకైతే తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకై నా కొరకై ఆయన ఏ పాపము చేయనప్పటికీ మన కొరకై అప్పగించుకున్నాడు. ఇందులో మనకు ప్రేమ కనబడుతుంది. హీ లవ్డ్ us అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us. కాబట్టి ఆయన కొట్టబడ్డాడు. ఆ కొట్టబడ్డలో కూడా ప్రేమను మనం చూస్తాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, హీ లవ్డ్ us అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. హీ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకై అప్పగించుకున్నాడు. ఎట్లా అప్పగించుకున్నాడంటే ఈడవబడ్డానికి, ఉమ్మివేయబడడానికి, కొట్టబడడానికి, ఇక్కడ గుద్దబడడానికి ప్రభువైన యేసుక్రీస్తు తను అప్పగించుకున్నాడు. సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ వి ఆర్ సీయింగ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇదే అధ్యాయం 68వ వచనంలో కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టడం వేరు, గుద్దడం వేరే. అంటే పిడికిలు బిగించి కడుపులో గుద్దడము, లేకపోతే ముఖం పైన గుద్దడము, బాడీ పార్ట్స్లో ఎక్కడ పడితే అక్కడ గుద్దడము, తర్వాత అరచేతులతో చెంప చెల్లుమనేటట్టు కొట్టడము. కొందరు అంటే అందరూ కాదు. ఆ సెన్హెడ్రిన్లో ఎంతమంది ఉన్నారో 70 మంది ఉంటారు, బంట్రౌతులు ఉన్నారు, అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. అయితే వారిలో కొందరు, అందరూ కాదు కానీ కొందరు ఆయనను అరచేతులతో కొట్టి. కాబట్టి కయప ఇంటిలో తాను కొట్టబడ్డాడు, అన్న ఇంటిలో కొట్టబడ్డాడు. ఆయన ఈడవబడిన తర్వాత బంట్రౌతులు అన్న యొద్దకు తీసుకొని పోక మునుపు కళ్ళకు గంతలు కట్టి ప్రభువైన యేసుక్రీస్తును కొట్టినారు. తర్వాత పిలాతు కూడా ప్రభువైన యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 అండ్ వర్స్ 26. 27వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి. అప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఈడవబడింది, బంట్రౌతులు కొట్టారు. అన్న ఇంటిలో ఆ బంట్రౌతు కొట్టినాడు చెంప చెల్లమనేటట్టు. తర్వాత కాయప ఇంటిలో గుద్దినారు. వారు అంటే ఎంతమందో తెలియదు, కొందరు అరచేతులతో కొట్టారు. ఇక్కడ పిలాతు విచారణ చేశాడు, తెలుసు అతడు నీతిమంతుడు అని తెలుసు. తన యొక్క భార్య కూడా వచ్చి చెప్పింది. 27వ అధ్యాయము ఇదే అధ్యాయము 19వ వచనంలో ఆ భార్య వచ్చి చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోకు అని చెప్పింది. అయినా కానీ పిలాతు తర్వాత హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు కూడా చెప్పాడు, ఇతడు నీతిమంతుడు, ఏ తప్పిదం చేయలేదని చెప్పేసి పంపించేశాడు. మరణంలో తగిన శిక్ష ఏమి ఇతనికి వేయొద్దని చెప్పేసి అన్నాడు. ఏ తప్పిదం లేదని చెప్పాడు, విచారణ చేశాడు. అయినా కానీ పిలాతు వారు కోరినట్టు ప్రజల యొక్క ఇష్టాన్ని అనుసరించి యేసును కొరడాలతో కొట్టించి, ఆ దినాల్లో 1 తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టేటువంటి వారు. రోమా చట్ట ప్రకారం 39 సార్లు కొరడా దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వీపు పైన మరి కొట్టబడ్డాయి. ఆ కొరడా చివర్లో మరి ఒక మేకు వంటిది ఉంటుంది, కొంకి లాంటిది ఉంటుంది. కొట్టబడిన ప్రతిసారి మాంసపు ముద్దలు అవి చీల్చబడి బయటికి వస్తూ ఉంటుంది. అట్లాంటి క్రూరంగా ప్రభువైన యేసుక్రీస్తుని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు పిలాతు నిష్కారణంగా
అతడు నీతిమంతుడని తెలిసి నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించాడు. మార్కు సువార్తలో కూడా చూస్తాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 15 and verse 15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. చూడండి, జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై. అక్కడ సత్యమేంటో తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చానని చెప్పాడు. సత్యం అంటే ఏంటి అని అంటాడు, ప్రశ్న వేస్తాడు. జవాబు వినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిలాతు. యోహాను సువార్తలో ఆ యొక్క వివరాలు రాయబడ్డాయి. సత్యమేంటో తెలుసు, ఆయన నీతిమంతుడని తెలుసు, ఏ పాపము చేయలేదని తెలుసు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడని తెలుసు. అయినప్పటికీ పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై. కొంతమంది మనుషులు అట్లే ఉంటారు, సంఘంలో కూడా కొంతమంది అట్లా ఉంటారు. మనుషులను సంతోషపెట్టడానికి అక్రమంగా ప్రవర్తిస్తారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు. కారణం ఏంటంటే మనుషుల యొద్ద మెప్పు కావాలి, మనుషులు మెచ్చుకోవాలి. దేవుని యొక్క మెప్పు అవసరం లేదు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు విశ్వాసులు ఈ విధంగా పోతూ ఉన్నారు, కొట్టుకొని పోతూ ఉన్నారు. మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ప్రశంస కావాలి, మనుషులు మెచ్చుకోవాలి. దేవుని యొక్క మెప్పు అవసరం లేదు. అయితే ఇక్కడ పిలాతు మనుషుల యొక్క మెప్పును కోరినాడు కానీ దేవుని యొక్క మెప్పును కోరలేదు. యేసును కోడాలతో కొట్టించి. తర్వాత లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త లేకపోతే యోహాను సువార్తలో చూస్తాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 19 and verse 1. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. కొరడాలతో కొట్టించాడు. కాబట్టి మనం చూసాం ఎప్పుడెప్పుడు కొట్టబడ్డాడు. సైనికులు అన్న యొద్దకు తీసుకొని రాకమునుపు ఈడ్చుకొని వచ్చి చూడబెట్టి బహుశా కొట్టారు. తర్వాత ముసుగు వేసి బ్లైండ్ ఫోల్డెడ్ గంతలు కట్టి కొట్టారు. తర్వాత అన్న ఇంటిలో ఒక బంట్రౌతు అరచేతులతో కొట్టాడు. కాయప ఇంటిలో ప్రధాన యాజకుడు, అక్కడ సెన్హడ్రిన్ మహాసభ వారు బంట్రౌతులు ఉన్నారు, వారు గుద్దినారు, వారిలో కొందరు కొట్టినారు. తర్వాత ఇక్కడ పిలాతు ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించడానికి అప్పగించేశాడు, కొరడాలతో కొట్టింపబడ్డాడు. తర్వాత చివరి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు అధికార మందిరంలో కూడా కొట్టబడ్డాడు. చూడండి, మత్తయి సువార్త, అక్కడ సైనికులు కొట్టారు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం ఎట్లా కొట్టారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 27:30వ వచనం. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఇక్కడ సైనికులు, పిలాతు యొక్క సైనికులు, రోమా సైనికులు దేంతో కొట్టారు? రెల్లు ఉంది. ఆ రెల్లుతో ప్రభువైన యేసుక్రీస్తు తల మీద కొట్టారు. అప్పటికే తలపైన ముళ్ళ కిరీటం ఉంది. 29వ వచనంలో ముళ్ళ కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి, మామూలు ముళ్ళు కాదు, చాలా పొడుగాటి ముళ్ళు, అట్లాంటి ముళ్ళ కిరీటాన్ని అల్లి ప్రభువైన యేసుక్రీస్తు తలపైన పెట్టించారు. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము, అట్లాంటిది పెద్ద పెద్ద ముళ్ళు కలిగినటువంటి ముళ్ళ కిరీటాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తలపైన పెట్టి రెల్లుతో కొట్టారు. ఎన్ని ముళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలలో అవి లోపలికి గుచ్చుకున్నాయో మనకైతే తెలియదు. అదే రెల్లుతో ప్రభువైన యేసుక్రీస్తును కొట్టినారు. కాబట్టి 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసాం. హి వాజ్ డ్రాగ్డ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం. ఆయన వీధులలో ఈడవబడ్డాడు. తర్వాత రెండవదిగా ఉమ్మి వేయబడ్డాడు. మూడవదిగా ఆయన కొట్టబడ్డాడు, ఆయన గుద్దినారు, కొరడాలతో కొట్టినారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు మనం చూస్తాం. హీ లవ్డ్ us అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us. 3 విషయాలు చూసాం. ఇంకా విషయాలు ప్రభు చిత్తం మీద వచ్చేవారు మనం చూస్తాం. హీ వాజ్ మాక్డ్ అండ్ హీ వాజ్ క్రూసిఫైడ్. ఆ యొక్క విషయాలు కూడా ప్రభు చిత్తం అయితే వచ్చేవారు మనం చూస్తాం. ఈ వచనం చదువుకొని ప్రారంభం చేసుకున్నాం. నిర్గమాకాండం
25వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. ఎక్సరస్ చాప్టర్ 25 అండ్ వర్స్ 8. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషము వాక్య వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుందాం. ఆ కోడెదూడ, ఆ పశువు వధింపబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు మృతి పొందాడు, ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు, అర్పించుకున్నాడు, ప్రేమించాడు, అప్పగించుకున్నాడు. ఆయన యొక్క శ్రమలు చూశాం. ఆయన బంధింపబడ్డాడు, కాళ్ళు చేతులు కట్టేశారు, ఈడవబడ్డాడు. ఎన్ని మైళ్ళు నీ కొరకై ఈడవబడ్డాడో తెలియదు. ఈడవబడతా ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు, మరి ఆ యొక్క రోడ్డు అంతా కూడా దారిలో తన యొక్క శరీరం ఎంత గాయపరచబడింది. ఆ దుమ్ము, మట్టి, ధూళిలో ప్రభువైన యేసుక్రీస్తు ఈడవబడ్డాడు నీ కొరకై. రెండవదిగా ఉమ్మి వేయబడ్డాడు. సైనికులు ఉమ్మి వేశారు. సైనికులు మాత్రమే కాదు, తర్వాత అక్కడ ప్రధాన యాజకుడు, మహాసభ వారు ఆయన ముఖం పైన ఉమ్మి వేశారు. ఆయన ధవలవుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ముఖం పైన ఉమ్మి వేశారు. తర్వాత ఆయన కొట్టబడ్డాడు. హి వాజ్ స్మిటన్, హి వాజ్ స్ట్రక్, హి వాజ్ బఫెటెడ్. ఆయన కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. బంత్రౌతులు అన్న యొద్దకు తీసుకుని పోకమునుపు కొట్టారు, కళ్ళ గంతలు కట్టి కొట్టారు. అన్న యొద్ద బంట్రౌతుడు అరచేతులతో కొట్టాడు. కాయప యొద్ద అక్కడ వారు కొట్టారు, అక్కడ బంట్రౌతులు కొట్టారు, అక్కడ మహాసభ వారు ఉన్నారు, వారు కొట్టారు, గుద్దినారు, కొందరు కొట్టారు. పిలాతు కొరడాలతో కొట్టించాడు. సైనికులు రెల్లుతో ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టారు. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే నీ కొరకై, నా కొరకై. నీ కొరకు కొట్టబడ్డాడు. ప్రియమైన సోదర సోదరి, సంఘంలో ఏదైనా నీకు అవమానం జరిగిందా, లేకపోతే బంధువుల మధ్యలో కానీ, నీ ఆఫీస్లో కానీ అవమానం తట్టుకోలేము. ఎవరైనా కానీ తట్టుకోలేము. మనల్ని తక్కువగా చూసినప్పుడు, నీచంగా చూసినప్పుడు, మనల్ని పట్టించుకోనప్పుడు, మన అసహ్యంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ నేరం చేయలేదు, అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఇంత అవమానం అనుభవించాడు. ఏడవబడ్డాడు. మనలో ఎవరం కూడా ఏడవబడలేదు, మనలో ఎవరం కూడా ఉమ్మి వేయబడలేదు, మనలో ఎవరం కూడా కొట్టబడలేదు ఇప్పటి వరకు. అట్లాంటి శ్రమలు రాలే. పాపముతో రక్తము కారునంతగా పోరాటం ఇంకా రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము కారునంతగా పోరాడాడు, నీ కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి నింద, అవమానము, శ్రమ ఏది నీవు అనుభవిస్తున్నా కానీ గాడ్ నోస్, దేవుడు నీకు ఒక దినం నా బహుమతి ఇస్తాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు సఫర్ ఇన్ దిస్ లైఫ్. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపబలను కదా అంటాడు. కాబట్టి శ్రమలు దేవుని పిల్లలకు తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి మనము అనేక శ్రమలు అనుభవించాలి, ప్రభు కొరకు అనుభవించాలి. ప్రభు ఒక దినం మనకు తప్పనిసరిగా బహుమానం ఇస్తాడు. మనల్ని ఎవరైనా నిందిస్తే, హింసిస్తే మరి పరలోకంలో అధికమైనటువంటి ఫలం కలుగుతుంది అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎంత శ్రమ అనుభవించాడు. కాబట్టి నువ్వు అనుభవించే శ్రమ ఏంటి? కంపేర్ యువర్ సఫరింగ్ విత్ క్రైస్ట్ సఫరింగ్. ఇట్ ఈస్ అన్కంపేరబుల్, మ్యాచ్లెస్ కంపారిజన్. కాబట్టి మనం ప్రభు కొరకు ఎట్లాంటి శ్రమ, నింద, అవమానం వచ్చినా కానీ మనం ప్రభు కొరకు శ్రమను అనుభవించాలి. ఆ విధంగా మనము కూడా తీర్మానం చేసుకొని ఎట్లాంటి శ్రమ వచ్చినప్పటికీ మన యొక్క మేలు కొరకు అనుకొని మనం ప్రభుని మాదిరిగా పెట్టుకొని మనము ఈ యొక్క శ్రమలను అనుభవింపబద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ తండ్రి, ప్రభా మాకు చక్కటి మాదిరికరముగా ప్రభా మీరు శ్రమలు అనుభవించారు. మీ యొక్క అడుగుజాడలో నడిచినట్లుగా మాకు ప్రభా మా కొరకు శ్రమలు అనుభవించినందుకే స్తోత్రాలు. ప్రభా మీరు విడవబడ్డారు, ప్రభా వీధులలో ప్రభా కొట్టబడ్డారు, ప్రభా ఎంతో నీచంగా చూశారు ప్రభా. అయినప్పటికీ ప్రభా ఉమ్మివేయబడ్డారు. అయినప్పటికీ మా కొరకు
భరించారు. మేము కూడా ఆ విధంగా భరించినట్లుగా మీరే మాకు శక్తి సామర్థ్యములను దయచేయమని మీకు మొరపెడుతున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా వారి యొక్క అక్కర్లు తీర్చండి, వారిని దీవెనలతో పంపించండి. ఇంకా అనేకులు ప్రభా ఈ యొక్క బైబిల్ పట్టణాలకు వచ్చినట్లుగా, మిగతా కూడికలకు వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి తద్వారా వారు ఆత్మీయంగా మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ప్రభా సంఘంలో ప్రతి ఒక్క ప్రభా బాధులైన సహోదరులను ప్రభా పెద్దలను మీరే జ్ఞాపకం చేసి వారి యొక్క హస్తాలను బలపరచండి. ప్రభా మరి సంఘంలో మరి పరిచయ చేస్తున్నటువంటి పరిచారకులు ప్రభా మరి సహోదరులు వారందరినీ జ్ఞాపకం చేసి వారిని బలపరచమని మీకు మొరపెడుతున్నాం. వారికి తోడేండి నడిపించండి. ప్రభా అనేకులు ప్రభా మందిరానికి వచ్చినట్లుగా వారు ప్రోత్సహించబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. మీలకి జ్ఞాపకం చేసుకోండి. మా ఇళ్ళకి మేము వెళ్ళిచుండగా మీ యొక్క దీవెనలతో మమ్మల్ని పంపించమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున పేట ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటి కంటేను ఊహించు వాటన్నింటి కంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరముల సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.